మీకు మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్తున్నాను. ఒక డబ్బా మైదా పిండి, ఒక డబ్బా బెల్లం పొడి, అంటే బెల్లాన్ని కోరేసుకొని పొడి చేసుకొని ఒక డబ్బా, ప్లస్ ఒక డబ్బా పచ్చి శనగపప్పు ఇవి తీసుకోవాలి. ఫస్ట్ పచ్చి శనగపప్పుని ఒక డబ్బాకి 2 డబ్బాల నీళ్లు పోసి కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ వార్చేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత అవి బాగా ఉడికిపోతాయి. అప్పుడు నీళ్ళన్నీ వార్చేసుకొని అప్పుడు ఏం చేయాలంటే అందులో మనం కోరి పెట్టుకున్న బెల్లాన్ని తీసి మనం ఇలా మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పూర్ణం తయారవుతుంది. దీన్ని మనం ఇలా ఉండేలాగా చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం మైదా పిండిని చపాతీ పిండిలాగా కలిపేసుకుని ఉంచి దాంట్లో ఏంటంటే ఇలా ఆయిల్ మునిగేటట్టు, మైదా పిండి మునిగేటట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీన్ని ఇలాగ ఒక అరగంట నాననివ్వాలి. తర్వాత మనం ఇలాగ ఒత్తేసుకొని దీని మధ్యలో పూర్ణం పెట్టుకొని ఇలా ఒత్తి మనం పెనం మీద నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బొబ్బట్టు రెడీ అయిపోతుంది.